మీరు ఎవరికైనా రీచార్జ్ చేశారనుకోండి, దాంట్లో 25% క్యాష్ బ్యాక్ అనేది మీకు రిటర్న్ అయితే రావడమే జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మీ అందరి కోసం కొన్ని క్రెడిట్ కార్డ్స్‌ని అయితే ఈ రోజు మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా? సో చాలా మంది అడుగుతున్నారు, అన్న మంచి క్రెడిట్ కార్డ్స్ ఉంటే చెప్పన్నా అని. అంతేకాకుండా మా సిబిల్ స్కోర్ తక్కువ ఉంది, మేము ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా కన్ఫర్మేషన్ కూడా అవ్వాలి, మా క్రెడిట్ కార్డ్ కూడా రావాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ఏంటంటే ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ కూడా లేదన్న, మాకు క్రెడిట్ కార్డ్ ఉంటే మేము యూజ్ చేసుకుంటాం, అంతేకాకుండా మా సిబిల్ స్కోర్‌ని ఇంక్రీజ్ చేసుకుంటాం అని చెప్పి చాలా మంది అడగడం అయితే జరిగింది. ఓకేనా? సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మీకు కొన్ని క్రెడిట్ కార్డ్స్‌ని అయితే మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో అక్కడికి వెళ్ళి మీరైతే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. పెద్దగా ఏ ప్రాసెస్ ఉండదు. సింపుల్‌గా మీరైతే అక్కడ అడిగే స్టెప్స్ అన్ని కూడా ఫాలో అవుతే మీకైతే క్రెడిట్ కార్డ్ అనేది డెఫినెట్‌గా ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో కింద డిస్క్రిప్షన్‌లో ఏందంటే కొన్ని లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఉన్నాయి, అంతేకాకుండా యాన్యువల్ చార్జ్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? వీటన్నిటిలో ఏందంటే మీకు 630 ప్లస్ సిబిల్ స్కోర్ ఉంటే మీకు ఈజీగా అయితే క్రెడిట్ కార్డ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా? సో అంతకు మించి తక్కువ అంటే మోస్ట్ ఆఫ్ ద వరకు ఎవరిది ఉండదు. 630 అబోవ్ ఉంటే మీకైతే డెఫినెట్‌గా అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీకు డిస్క్రిప్షన్‌లో చెప్పాను కదా, మీకు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్, అంతేకాకుండా యాన్యువల్ చార్జెస్‌తో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ యాన్యువల్ చార్జెస్ అంటే ఏందంటే ఎవ్రీ ఇయర్ అంటే మీరు యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా ₹499 అని, అంతేకాకుండా కొన్ని క్రెడిట్ కార్డ్‌కి 999 అయితే ఉంటాయి. ఓకేనా? సో వచ్చేసి ఇయర్లీ, మంత్లీ కాదు. బట్ ఏందంటే మీరు యాన్యువల్ చార్జ్ ఉన్నా కూడా ఆ ఇయర్‌లో మీరు యూజ్ చేసుకుంటే ఎంత లేదన్నా 7,000-8,000 వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు. కాబట్టి దాంట్లో 500 పోయినా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. ఓకేనా? అంతేకాకుండా అందులో లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఉన్నాయి. సో మీ ఇయర్లీ మొత్తం కూడా వాడినా వాడకపోయినా పక్కన పెట్టేసినా కూడా మీకేందంటే ఎటువంటి యాన్యువల్ చార్జ్ ఉండవు. మీకు అవసరం ఉన్నప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు అనుకోవచ్చు, అన్న ఇప్పుడు మేము లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ చూజ్ చేసుకోవాలా, యాన్యువల్ ఛార్జ్ చూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా డౌట్ ఉంటుంది. ఇక్కడ ఏందంటే ఎవరైతే ఇప్పుడే బిగినర్స్ అంటే మా దగ్గర క్రెడిట్ కార్డే లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ ఏందంటే లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఓకేనా? సో దాంట్లో కింద ప్రొవైడ్ చేశాను. ఐడిఎఫ్సి ఉన్నాయి, హెచ్డిఎఫ్సి ఉన్నాయి, ఐసిఐసి ఉన్నాయి, యాక్సిస్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి దాంట్లో మీకు నచ్చింది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కూడా మెన్షన్ చేశాను, అది మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? సో దాని తర్వాత ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అర్థమైన తర్వాత మీరైతే తర్వాత అది ఏదైతే యాన్యువల్ చార్జెస్ ఉందో దానికైతే అప్గ్రేడ్ అవ్వచ్చు. ఓకేనా? సో యాన్యువల్ చార్జెస్ అని ఎందుకు అంటున్నా అంటే, యాన్యువల్ చార్జెస్లో ఏంటంటే మీకు లిమిట్ అనేది తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి కూడా మీకు ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, అది కనుక యాన్యువల్ చార్జెస్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌ని అప్లై చేసుకోండి. ఓకేనా? ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, మీరు యాన్యువల్ చార్జెస్ అయితే అప్లై చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక ఆల్రెడీ ఉండుంటే మీరు హెచ్డిఎఫ్సి కాకుండా ఐసిఐసి కానీ, యాక్సిస్ కానీ, లేకపోతే హెచ్ఎస్బిసి అని చెప్పేసి ఉన్నాయి. సో వాటిని అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో 2 డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటేనే మీకైతే ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ ఫైనల్‌గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కింద ఓవరాల్‌గా మీకు ఒక 8-9 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మీకు నచ్చింది పిక్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు మొబైల్ రీఛార్జ్ కనుక చేసుకున్నారనుకోండి ఎక్కువగా, అంతేకాకుండా వేరే వాళ్ళకి కూడా మొబైల్ రీఛార్జ్ చేసేవాళ్ళు అనుకోండి ఎయిర్టెల్ సంబంధించింది, అంతేకాకుండా మీరు ఏదైనా ఆన్లైన్‌లో ఫుడ్ కానీ జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, మీరేందంటే ఇక్కడ కింద యాక్సిస్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది, దానితో పిక్ చేసుకోండి. ఎందుకంటే మీది కనుక ఎయిర్టెల్ సిమ్ అయ్యి ఉంటే మీరు ఎవరికైనా రీఛార్జ్ చేశారనుకోండి, దాంట్లో 25% క్యాష్ బ్యాక్ అనేది మీకు రిటర్న్ అయితే రావడమే జరుగుతుంది. అండ్ ఒకవేళ అదే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఏమైనా లైక్ జొమాటోలో కానీ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి ఫుడ్, దాంట్లో మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అయిందనిపిస్తే డెఫినెట్‌గా అయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. డెఫినెట్‌గా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా?